మిత్రులారా, ఇంతకున్నటువంటి పాత ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కానీ మరి ముఖీం సాబ్కు ఉన్నటువంటి అంటే గుణగణాల లోపల ఆయనకు సాటిరారు అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి పరిస్థితి చూస్తూ ఉంటే ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి లేదు. సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఘోరం ఉంది. డెవలప్మెంట్లో చాలా వెనుకబడి ఉన్నాం. చూస్తే ముస్లిం మైనారిటీ ఏదైతే పాపులేషన్ ఉందో దాదాపు 12 నుంచి 15% ఉంది. కానీ సీట్లు కేటాయించడంలో చాలా అన్యాయం చేస్తున్నారు ముస్లిం మైనారిటీలకు. అందుకోసం ये प्रेस मीट का मतलब क्या है बोले तो संगारेड्डी कॉन्स्टिट्यूंसी में माइनॉरिटी वोट्स 50,000 के ऊपर है. ज़रा डिस्कस नहीं कर रहे. एक करे निज़ामाबाद, दो करे ओल्ड सिटी. एक पार्टी करती वो भी ओल्ड सिटी में कोई एमआईएम के लोगों को सपोर्ट को करती, दो भी पार्टियाँ. अब हम यहाँ एमएलए कौन है क्या है नहीं मालूम, कौन जीता नहीं मालूम. एक जन एमएलए एक जने काम कर रहे हैं. अने अगर कांग्रेस से अगर टिकट दे दी है मुस्लिम साहब को, अगर तो टीआरएस को सपोर्ट करते हैं, कांग्रेस को सपोर्ट करते हैं? नहीं, अभी वो कुछ भी डिसाइड नहीं करे. 100% हम फील्ड में रह रहे हैं. हमारे को ये भरोसा है कि मुखीम साहब को कांग्रेस पार्टी की टिकट आती, बल्कि ऑलरेडी మన బిన్ ఫౌండేషన్ తరపున అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈ విలేకరుల సమావేశము అనేటటువంటిది మన బిన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి వివిధ సంఘాల నాయకులము మరి ఏర్పాటు చేయడం జరిగింది. మన బిన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి న్యాయవాది ముఖీం సాబ్ గురించి ఇట్టి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఈరోజు మేము ముఖ్యంగా కోరుతున్నటువంటిది ఏంది అని అంటే, సంగారెడ్డి నియోజకవర్గం తరపున ఉన్నత విద్యావంతుడు, ఎడ్యుకేటెడు, భావజాలం ఉన్నటువంటి వ్యక్తి, సొసైటీ గురించి సమాజం గురించి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల బాగోగుల గురించి తెలిసినటువంటి వ్యక్తి, ఈరోజు అతను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మేమందరం కూడా ముఖీం సాబ్కు ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పేసి మన బిన్ ఫౌండేషన్ తరపున మేము కాంగ్రెస్ పార్టీ మాన్యశ్రీ గౌరవనీయులైనటువంటి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి జాతీయ అధ్యక్షులైనటువంటి ఖర్గే గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మేము రిప్రజెంటేషన్స్ అనేటటువంటి కూడా ఈ పార్టీకి మేము పంపడం జరిగింది. ఖచ్చితంగా మా ఆశ అనేటటువంటిది ఏంది అని అంటే, ముఖీం సాబ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ రావాలి అని చెప్పి సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు, అన్ని మతాల వారు మరి ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. ఇలా ప్రజా నిర్ణయం మేరకు ఖచ్చితంగా ముఖీం సాబ్కు సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మిత్రులారా, మేము ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నాము అంటే, ముఖీం సాబు ఉన్నటువంటి చరిత్ర, ఆయనకున్నటువంటి రాజకీయ నైపుణ్యత, ఆయనకున్నటువంటి పరిజ్ఞానము ఏ ఇతర నాయకులకు లేదు అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. మిత్రులారా, ఇంతకున్నటువంటి పాత ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కానీ మరి ముఖీం సాబ్కు ఉన్నటువంటి అంటే గుణగణాల లోపల ఆయనకు సాటిరారు అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. మిత్రులారా, మరి ఈరోజు మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి పరిస్థితి చూస్తూ ఉంటే ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాల సంధి మరి దాన్ని గెలిచినప్పటికీ ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండక ఇవాళ ప్రజా సమస్యలు కూడా, ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా, ఇవాళ సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. అదేవిధంగా మరి ఇంకొక విషయానికి వచ్చేసరికి ఒక అధికార పార్టీ మంత్రి గారు ఉంటారు. అధికార పార్టీ మంత్రి గారు ఏంటంటే, మేడి పండు చూడు మేలమయ్యి ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు
అంటే నా సంగారెడ్డి నియోజకవర్గం గురించి ఇవాళ మేము బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక మెరుపు తీగలాగా వచ్చి ఆ మంత్రి వాళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ నియోజకవర్గ అభివృద్ధి లోపల ఖచ్చితంగా వివక్షత సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి ఆ మంత్రి గారికి ఉంది. ఎందుకనంటే నేను విమర్శ చేయట్లేదు. ఇవాళ ఆ మంత్రికి సంబంధించినటువంటిది ఏముంది అని అంటే డెవలప్మెంటు అభివృద్ధికి సంబంధించినటువంటిది. ఇవాళ సంగారెడ్డి నియోజకవర్గము అభివృద్ధి లోపల ఒక కాగితాలకే ఒక ఔటిక పరిమితమైనటువంటి పరిస్థితి తప్ప అభివృద్ధి లోపల ఇవాళ వెనుకబడినటువంటి పరిస్థితి. ఇవాళ నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే అభివృద్ధి లోపల తీసుకుంటే ఒక గజ్వెల్ను తీసుకోండి, ఒక ప్రజ్ఞాపూర్ని తీసుకోండి, ఒక సిద్దిపేటను తీసుకోండి, ఒక సిరిసిల్లను తీసుకోండి. ఇలా అక్కడి నుంచి ఈ మన ఏరియాకు అంటే పటాన్ చెరుకు, సంగారెడ్డి, జైరాబాద్కు వస్తున్నటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో మరి అక్కడ దారి మదించినటువంటి పరిస్థితి ఉంది. మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కానీ ఇతర నాయకులు కానీ ఇవాళ సంగారెడ్డి నియోజక అభివృద్ధిని ఇవాళ అడ్డుకుంటున్నాడని చెప్పి ఎవ్వరు మాట్లాడకపోవటం అనేటటువంటిది శాసశోచనీయమైనటువంటి పరిస్థితి ఉంది. మిత్రులారా, సంగారెడ్డికి అనేటటువంటిది ఒక గొప్ప చరిత్ర ఉంది. ఎందుకనంటే అలనాడు ఏదైతే నియోజకవర్గ ఏర్పాటు లోపల మరి ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఇవాళ కృష్ణమాచారిని కూడా స్వతంత్ర అభ్యర్థిగా గెలుచుకున్నటువంటి ఘనత సంగారెడ్డి నియోజకవర్గానికి ఉన్నది. సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అవివేకవంతులు గారు, ఇలా వివేకవంతులు, ఇలా తెలివినటువంటి వాళ్ళు, ఏలో వాళ్ళ గుడ్డిగా ఇలా ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ కళ్ళబొల్లి వాగ్దానాలు చెప్తే ఇలా ప్రజలు నమ్ముతారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. అది మీ అవివేకం అవుతుంది, మీ మూర్ఖత్వం అవుతుంది తప్ప మరొకటి కాదు అని చెప్పేసి సుస్పష్టంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇలా సంగారెడ్డి నియోజకవర్గానికి వస్తే కృష్ణమాచారి నుంచి కొదులుకుంటే పి రామచంద్రారెడ్డి గారికి కూడా మరి ఘనమైనటువంటి చరిత్ర కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఏకంగా 1983లో కూడా ఇవాళ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉండి ఇవాళ అప్పుడు ప్రభంజనం లోపల కూడా సంగారెడ్డి నియోజకవర్గము ఒక అంటే ఒక చరిత్ర రాసి ఒక స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించినటువంటి చరిత్ర కూడా సంగారెడ్డి నియోజకవర్గానికి ఉంది. అంటే సంగారెడ్డి నియోజకవర్గానికి ఒక స్పష్టమైనటువంటి నియోజకవర్గం ఉన్నటువంటి చరిత్ర లోపల మరి ఈరోజు ఇవాళ మీ కళ్ళ ముంగట్టున్నటువంటిది నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ సంగారెడ్డికి ఒక ఐఐటి వచ్చింది ఒక ప్రభుత్వ హయాంలో. ఇవాళ సంగారెడ్డి నియోజకవర్గం లోపల ఇవాళ మేము గర్విస్తూ ఉన్నాము. ఇవాళ సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్లకు మరి ఇవాళ విలువ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయ్యా మంత్రి గారు, మీకు ఒకటి ప్రశ్న ఇస్తూ ఉన్నాను. ఇవాళ అక్కడ ఐఐటి ఏర్పడితే అక్కడ బహుళ జాతికి సంబంధించినటువంటి కంపెనీలు కానీ విద్యా సంస్థలు కానీ కార్పొరేట్ కానీ మరి ఎన్నో డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉండే. అక్కడ ఆర్ఓ జోన్గా ఎందుకు ప్రకటించారు అంటే ఆర్ఓ జోన్గా ప్రకటించి అక్కడ డెవలప్మెంట్ కాకుండా అభివృద్ధి కాకుండా ఒక పక్క ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఇలా అధికార పార్టీ నాయకులు కూడా కుమ్ముక్కై ఇలా సంగారెడ్డి నియోజకవర్గాన్ని ఇలా అభివృద్ధిని కుంటుపడేటటువంటి విధంగా ఇలా జగ్గారెడ్డి గారు కానీ ఇలా అధికార పార్టీలు నాయకులు కానీ వీళ్ళు కుమ్ముక్కై ఇలా నియోజకవర్గాన్ని మోసం చేస్తున్నటువంటి చరిత్ర ఉంది. మిత్రులారా, అందుకే మేము కోరుకుంటా ఉన్నాం. మేము ఎవరిని విమర్శ చేయదలుచుకోలే. ఉన్న వాస్తవాలు, నిజ వాస్తవాలు ఇవాళ మేము మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ మనవిన్ ఫౌండేషన్ ఏదైతే వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ముఖీం సాబ్ ఇవాళ ఆయన గుణగణాల లోపల ఉన్నత విద్యావంతుడు. ఇవాళ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, అనేకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు, ఇవాళ ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తూ ప్రజలకు నేను సైతం ఉన్నాను అంటూ ఇవాళ పాల్గొంటూ ఈ యొక్క నియోజకవర్గం లోపల ఇవాళ ప్రజల గుండెల్లో ఇవాళ నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మేము ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ నుంచి ఇవాళ మేము ఎమ్మెల్యేగా ఉండాలనేటటువంటి పరిస్థితిలో ఉంటే ఇవాళ సంగారెడ్డి నియోజకవర్గం లోపల ఇవాళ ఒకరు ముఖీం సాబ్ గురించి కొందరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అనేటటువంటిది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది పీన్ నగరాలైనటువంటి సికింద్రాబాద్, హైదరాబాద్కు 1985లోనే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చరిత్ర ముఖీం సాబ్కు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంది. ఖచ్చితంగా ఆయన గురించి కూడా ఇవాళ మరి ఆయన నియోజకవర్గం లోపల కూడా ఇంటెలిజెన్స్ కానీ నివేదికలు కూడా ఖచ్చితంగా సార్కు అనుకూలంగా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సంగారెడ్డి నియోజకవర్గం లోపల ఇవాళ ముఖీం సాబ్కు ఇవాళ టికెట్ వస్తే ఇవాళ ముఖీం సాబ్ ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఇవాళ ముఖీం సాబ్ ఈ అన్ని వర్గాలకు, అన్ని మతాదాలకు ఇవాళ సమాజ సేవ, మానవ సేవయే మాధవ సేవ అని ఎట్లయితే అన్నదో మదర్ తెరిసా
ఇలా ఆయన ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్టు ఇలా ప్రజా సంక్షేమం లోపల ప్రజా అభివృద్ధి కార్యక్రమాల లోపల నేను సైతం ఉండి సంగారెడ్డి నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలపాలనేటటువంటిదే ఆయన ఉద్దేశం ఉంది. ఖచ్చితంగా మీ అందరి తోడ్పాటు సహకారాలు ఇలా మనబిన్ ఫౌండేషన్కు ఉండాలి అని చెప్తున్నాం. ఖచ్చితంగా మేము ఏదైతే మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మరి సంగారెడ్డి ఏదైతే ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మేమందరం కూడా కోరుకునేటటువంటిది ఏంది అని అంటే ఖచ్చితంగా ముఖీం సాబ్కు మేము రిక్వెస్ట్గా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఇక్కడ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా బతుకుతుంది, జనజీవాలు అంటే ఇలా బతుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఓడిపోయేటటువంటి వ్యక్తికి ఇస్తే ఇలా దారాదత్తం చేసి మళ్ళీ ఇతర పార్టీలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ముఖీం సాబ్కు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం కూడా ఆలోచించి ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మనబిన్ ఫౌండేషన్ ప్రెస్ మీట్కు మన ప్రెస్ రిపోర్టర్లు అందరూ వచ్చి వాళ్ళకు నమస్కారాలు. ఈరోజు వాస్తవానికి మా సత్తన్న చెప్పినట్లు సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఘోరం ఉంది. డెవలప్మెంట్లో చాలా వెనుకబడి ఉన్నాం. సత్తన్న చెప్పినట్లు మన సిద్దిపేట కానీ వేరే కాన్స్టిట్యున్సీ పోతే చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. మన దగ్గర డెవలప్మెంట్స్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకుల లోపం వల్ల ఈరోజు వాస్తవానికి తెలంగాణ జనరల్ ఎలక్షన్లో మనం చూస్తే ముస్లిం మైనార్టీ ఏదైతే పాపులేషన్ ఉందో దాదాపు 12 నుంచి 15% ఉంది. కానీ సీట్లు కేటాయించడంలో చాలా అన్యాయం చేస్తున్నారు ముస్లిం మైనార్టీలకు. అందుకోసం ఈరోజు అధిష్టానంకు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక విద్యావంతుడు ప్రముఖ న్యాయవాది ఎంఏ ముఖీం సాబ్ మనబిన్ ఫౌండేషన్ చైర్మన్కి గారికి టికెట్ ఇస్తే ఈరోజు అన్ని కులాలు అతీతంగా కలిపి ఆయనని గెలిపిస్తామని సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఈరోజు మేము చెప్తున్నాము. అదేవిధంగా సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ చూస్తే ఈడగుట్ట ముస్లిం పాపులేషన్ దాదాపు 20 నుంచి 22% ఉంది. దాదాపు 50 నుంచి 60 వేల ఓట్లు ఈరోజు సంగారెడ్డిలో ఉన్నాయి. అందుకోసం ఒకవేళ ముఖీం సాబ్ని ఇస్తే ఖచ్చితంగా మేము బంపర్ మెజార్టీ తోటి ఆయనకు గెలిపిస్తామని ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రెస్ వాళ్ళకి అందరికి నమస్కారం. మనబిన్ చైర్మన్ గారు కోసం ఇది प्रेस मीट పెట్టారు. ये प्रेस मीट लगा ना, ये प्रेस मीट का मतलब क्या है बोले तो संगारेड्डी कॉन्स्टिट्यूंसी में माइनॉरिटी वोट्स 50,000 के ऊपर है. जहराबाद में है, सिद्दीपेट में है, विकाराबाद में है, तांडूर में है, दुब्बाक में है, सिद्दीपेट में है. एक जगह भी माइनॉरिटी को कोई पार्टी भी टिकट के वास्ते डिस्कस नहीं कर रहे. एक करे निज़ामाबाद, 2 करे ओल्ड सिटी, एक पार्टी करती वो भी ओल्ड सिटी में कोई एमआईएम के लोगों को सपोर्ट को करती, 2 भी पार्टियाँ. अब हमारे माइनॉरिटी को कंपलसरी एक लायर है, सब हर तरीके से अच्छा है. यहाँ एमएलए कौन है क्या है नहीं मालूम, कौन जीता नहीं मालूम. एक जने एमएलए एक जने काम कर रही. हम माचटपल्ली गए रोड अच्छी नहीं है, एल्लाराम गए रोड अच्छी नहीं है, वेल्टूर गए परसों डाल रही रोड. कॉन्स्टिट्यूंसी हमारा डेवलपमेंट क्या हुआ? कॉन्स्टिट्यूंसी माइनॉरिटीज़ को क्या देखी, कौन सी पार्टी भी क्या देखी. माइनॉरिटीज़ को कौन सी भी पार्टी होंगे माइनॉरिटीज़ को टिकट देना. कांग्रेस पार्टी रेवंत रेड्डी साहब कांग्रेस पार्टी से मेदक डिस्ट्रिक्ट में संगारेड्डी को टिकट देना एक माइनॉरिटी को, नहीं तो पूरे माइनॉरिटी गर्जना लगाएंगे, पूरे माइनॉरिटीज़ को एक जगह करेंगे. आज जहराबाद में जलसा है, इसके बाद एक प्रोग्राम करेंगे, माइनॉरिटीज़ का भी गड़बड़ करेंगे. हर जना हर समाज के हाथ से बोल रहा, मुद्राज बोल रहे, यस्याँ बोल रहे, बीसियाँ बोल रहे, ओसियाँ बोल रहे. फिर हमें मुसलमान कहाँ जाना? मुसलमानों की रिजर्वेशन 12% कहाँ है? 4% बराबर नहीं है. मुसलमानों के एमएलए कोई आज तक एमएलए टिकट दो नहीं पूछा मुसलमानों को. मुसलमान कहाँ गई? मुसलमानों को टिकट कहीं को नहीं देते. मुसलमानों संगारेड्डी 25% वोट्स है हमारे. हर वार्ड में 500-600 वोट रहते हैं वार्ड में. सिद्दीपेट में तुम्हारे वोट डालना, नरसापुर में तुम्हारे वोट डालना, जहराबाद में तुम्हारा वोट डालना, विकाराबाद में तुम्हारा वोट डालना, हैदराबाद में तुम्हारा वोट डालना. हमारे टिकट देने वाला कौन है? मुखीम साहब एक अच्छा स्टैंडर्ड आदमी है, मुसलमानों में पढ़ा लिखा एडवोकेट है, उनको बराबर टिकट देना. कौन भी पार्टी बुला के टिकट देना, ये पार्टी बोल के नहीं. इसके बाद मुसलमान गर्जना भी लगेंगे बराबर. चलो थैंक यू, नमस्ते. వార్తా విలేకరులందరికీ నమస్కరిస్తూ
మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళతోటి పోరాడి మనం తెచ్చుకున్నాం. ఎందు గురించి ఈ బానిస సంఖ్యలు ఇవన్నీ తీసుకొని మనం మంచిగా బతకాలి, మనది మనం బాగుండాలనే అభివృద్ధి కావాలని. మరి మనం తెలంగాణ కూడా కోరుకుంది ఏంటి? మనం అభివృద్ధిలో ఉండాలని, మనం అందరికీ సమాన హక్కులు కావాలని, సమాజం రావాలని కోరుకున్నాం. మరి ఇప్పుడు సమాజం ఉందా? అందరికీ హక్కులు ఉన్నాయా? అందరూ ఒక రకంగా బతుకుతుందా? ఈ గవర్నమెంటు ఏదైతే ఇప్పుడు ఉన్న గవర్నమెంటు అందరికీ ఉన్న వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి, మరి లేని వాళ్ళకు ఇండ్లు రావాల్సిన పరిస్థితి ఉండాలి. కానీ మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది? లేని వాళ్ళకి ఇండ్లు లేవు, ఉన్న వాళ్ళకే వస్తున్నాయి. ఒక రకంగా మనము విచారణలోకి వస్తే మనము ఈ ఓట్లు ఎవరికి వేయాలి? మనను ఒక రకంగా మనకు హక్కులు మనకు ఇచ్చే వాళ్ళకి, మనకు ఫలితాలు మనకు వచ్చే వాళ్ళకి ఇవ్వాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఖచ్చితంగా ఎటువంటి వాడిని ఎన్నుకోవాలి? మంచి ఎమ్మెల్యేని ఉన్నతమైన వాడిని ఎన్నుకోవాలి. మరి లాయర్గా ఉన్నాడు. మనబీన్ ఫౌండేషన్ నుంచి 1 సంవత్సరం నుండి అన్ని రకాలుగా ప్రజలను పర్యటించి అందరినీ ఏ రకంగా ఉన్నారు వీళ్ళు ఏ రకంగా అయితే ఇది చేస్తారో ఆయన చెలించిపోయి ఎమ్మెల్యేకు నేను కూడా నిలబడాలి, వీళ్ళకు ఏదో రకంగా సహాయం చేయాలని కోరుకుంటూ అతను ఎమ్మెల్యేగా నిలబడడానికి ప్రయత్నం చేస్తుంటూ, మరి ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా అతను ఖచ్చితమైన ఒక మేధావి. ఎందు గురించి అంటే ఇంతకుముందు మనకి ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే రామచంద్ర గారు ఉండి, దాని తర్వాత ఇప్పటి వరకు ఒక గ్రాడ్యుయేట్ రాలేదు ఇంతవరకు. ఇటువంటి వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి రాలేడు. కాబట్టి నేను కూడా ఇటువంటి ఉన్నతమైన వ్యక్తి, మంచి భావజాలం గల వ్యక్తి కాబట్టి నేను అతనితో పాటు ఒక 1 year నుంచి తిరుగుతున్నాను. అందరూ అభివృద్ధి గురించి ఆలోచన చేయాలి. ఏదైనా సాధించాలి అనుకుంటే పోరాడే వ్యక్తి కావాలి. మరి పోరాడే వ్యక్తి ఉన్న పఠితం లేదు అందరికీ. అలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందని కోరుకొని మీ అందరికీ ఏం చెప్తున్నానంటే, ప్రజలకు గిట ఖచ్చితమైన మనిషి ఖచ్చితంగా నిర్ణయించి ఏ రకంగా పోరాడి ఫలితాలు సాధించి మనకి ఇచ్చేవాళ్ళు అలాంటి ఎమ్మెల్యే కావాలి. అలాంటి ఎమ్మెల్యేని ఎన్నుకోవాలి. అలాంటి వ్యక్తి ఇతనే అని నేను కోరుకుంటున్నా. మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. అందరి నిర్ణయం మేరకు, ప్రజల నిర్ణయం మేరకు, మనబీన్ సంబంధించినటువంటి అందరి నిర్ణయం మేరకు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాం కదా. అంటే మిత్రుడు అడిగినటువంటిది ఏంది అని అంటే, ఓ టైంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోతే ముఖ్యం భాయ్ గారిది భౌతవ్యం అంటే స్వతంత్ర అభ్యర్థిగా ఉంటాడా, ఏ విధంగా ఉంటాడు అనేటటువంటిది ఉన్నది. ఖచ్చితంగా ముఖ్యం భాయ్ అనేటటువంటిది ఒక సిద్ధాంతంతో, మరి ఒక పాలసీతో ఉన్నాడు. ఖచ్చితంగా ఆ నిర్ణయం అనేటటువంటిది మరి ఆయనకు సంబంధించినటువంటి అందరం మరి కూర్చొని అతని వ్యక్తి నిర్ణయం తీసుకుని కాకుండా అందరం కలిసి దాని మీద ఏందనేటటువంటి నిర్ణయం తీసుకుని దాంట్లో మీకు తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యం భాయ్కి టికెట్ ఖచ్చితంగా వస్తుందనేటటువంటి ఆశాభావం మాకు ఖచ్చితంగా ఉంది. ఎందుకనంటే ఆయన సమాజం గురించి, అంటే సంగారెడ్డి నియోజకవర్గం గురించినటువంటి సేవలు గత సంవత్సరాంతంగా మరి ఎంతోమంది మరి నిరుద్యోగులకు మరి ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి, మరి చదువుకోలేనటువంటి నిస్సాయిలైనటువంటి మంది ఎంతోమందికి మరి ఫీజులు కట్టడం కానివ్వండి, మరి పెళ్లి కానటువంటి వాళ్ళకు కూడా ఎంతోమంది గరీబులకు కూడా మరి ఆయన పెళ్లి చేసినటువంటి చరిత్ర ఉంది. ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన సామాజికంగా చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఇలా ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టాన వర్గం దృష్టికి మేము తీసుకుపోయినాం. వాళ్ళు కూడా ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా టికెట్ వస్తుంది అనేటటువంటి ఆశాభావం అనేటటువంటిది మాకు చాలా స్పష్టంగా ఉంది. ఇంకొకటి ఏంది అని అంటే, ముఖ్యం భాయ్కి రావడానికి టికెట్ ఏంది అని అంటే, ముఖ్యం భాయ్ ఉమ్మడి మెదక్ జిల్లా లోపల ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఒక మైనార్టీలు అంటే ఒక అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించినటువంటి ఒక ముస్లిం అనేటటువంటి దాంట్లో కూడా ఖచ్చితంగా నిన్ననే ఏఐసిసి పరిశీలకులు కూడా నిన్ననే అన్నారు, ఖచ్చితంగా ఏదైతే ఉందో టికెట్ల పరిగణ లోపల మురళీధరణ ఏదో ఉంది, నిన్న ఆల్రెడీ ఫ్లోటింగ్ కూడా ఇచ్చాడు, ఆల్రెడీ టీవీలో కూడా ఇచ్చాడు. టికెట్ల బీసీలతో పాటు టికెట్ల పరిగణ లోపల ఖచ్చితంగా ముస్లిం వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఉంటుంది అనేటటువంటిది ఉంది. ఆ ప్రాధాన్యత లోపల సంగారెడ్డి నియోజకవర్గం సంబంధించినటువంటి మొదటి ప్రాధాన్యత
ఖచ్చితంగా ముఖ్యంపైకి ఉంటుంది అని చెప్పేసి మేము భావిస్తాము. అని ఇంకేమన్నా ఉందా? अगर कांग्रेस से अगर टिकट दे दी है मुखिम साहब को अगर तो टीआरएस को सपोर्ट करते हैं कांग्रेस को सपोर्ट करते हैं मुखिम? नहीं, अभी वो कुछ भी डिसाइड नहीं करे. 100% हम फील्ड में रह रहे हैं. हमारे को ये भरोसा है कि मुखिम साहब को कांग्रेस पार्टी की टिकट आती, बल्कि ऑलरेडी दिल्ली में उनके बारे में डिस्कशन चल रहा. 100% हमारे को टिकट आती. अगर टिकट नहीं आने की सूरत में हम क्या करना, वो मनबीन फाउंडेशन के हमारे लोग जो है डिसाइड करके हम इंशाल्लाह हम रेस में तो रहते हैं हम 100%.